సో ఇఫ్ యూ లైక్ వాట్ యూర్ సీయింగ్ ఆన్ మై లిప్స్, ఇదే అది. యాక్చువల్లీ నాకైతే మంచిగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. కుషన్ ఫౌండేషన్ ఉంది, కుషన్ బ్లష్ ఉంది అనమాట. అదిగో మా చెల్లి స్టైల్ లైక్ అండ్ ఒక బ్యాంగిల్ అండ్ ఈ వైట్ షర్ట్ కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ ఇట్లా ట్విస్టెడ్ డీటెయిల్ వచ్చింది. ఏంది ఇంగ్రీడియంట్ పిచ్చి పట్టుకుంది అనుకుంటున్నారా? ఇలా బ్లాక్ ట్రౌజర్స్ పేర్ చేస్తే మన స్పెషల్ గెస్ట్ ఆఫ్ ది డే వచ్చేసారు. ఫ్రమ్ అ ఫ్యూ మంత్స్ ట్రెటినో అండ్ రిలీజియస్ గా యూజ్ చేస్తున్నా. ఇలాంటి బేసిక్ టీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ సుబీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ తమ్నైల్లో చూసినట్టు మా చెల్లి వస్తుందన్నమాట. అదేంటి నేనే కదా చెల్లి అనుకుంటున్నారా? ఇంకొక చెల్లి ఉంది, మా బాబాయ్ కూతురు లిఖిత అనమాట. మేము లిఖి అని పిలుస్తాం. సో లిఖి యూకేలోనే ఇంకొక సిటీ సౌతాంప్టన్లో ఉంటుందన్నమాట. అక్కడ తను సైకాలజీలో మాస్టర్స్ ఫినిష్ చేసి అక్కడే జాబ్ చేస్తుంది. సో మా లిఖి పాప అప్పుడప్పుడు వస్తుంటుంది, బట్ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అండ్ మిస్సింగ్ అన్షో లాట్ టు. బట్ యా, లిక్కీ వస్తే మంచి ఫన్ ఉంటుంది. సో ఐ థాట్ ఐ జస్ట్ ఈ ఇంట్రో ఇచ్చేసి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. సో మేబీ ఈ వ్లాగ్ని అయితే ఫ్యూ డేస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా అట్లాంటివన్నీ కవర్ చేసి ఈ వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్రో అయితే ఇస్తున్నాను. అండ్ ఇప్పుడైతే లిక్కీ పాపని ఎయిర్పోర్ట్ నుంచి పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో లెట్స్ గెట్ ది వ్లాగ్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. నా లిప్స్టిక్ ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్లీ ఒక కొత్త కొరియన్ గ్లాస్ టింట్ ట్రై చేస్తున్నా. అండ్ మోస్ట్లీ ఈ వ్లాగ్లోనే ఐ విల్ షో యూ సమ్ న్యూ కొరియన్ స్కిన్ కేర్ అండ్ మేకప్ ఐ పర్చేస్. సో జస్ట్ కీప్ వాచింగ్. ఆ హాల్ అయితే మీతో షేర్ చేస్తా. అండ్ ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఆనా అండ్ వి ఆర్ సో ఎక్సైటెడ్. మీకు వీళ్ళని కార్లో చూపిస్తా. లెట్స్ గో. సో యా, ఇప్పుడైతే మేము యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. అవి ఆనా ఎక్కడికి వెళ్తున్నాం? We're going to the airport to pick up Licky Pinny. I'm sure Mommy told you about her. Yeah, Licky Pinny దగ్గరికి వెళ్తున్నామా? ఆనా ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరు వస్తున్నారా అన్నా? We're going to pick Pinny. Yeah, you're going to pick Pinny. So sorry guys. సో యాక్చువల్లీ లిక్కీని పికప్ చేసుకుందామని స్టార్ట్ అయ్యాము. మధ్యలో భరత్ని పిక్ చేసుకోవాల్సి వచ్చింది. సో లిటరలీ ఇవాళ డ్రైవర్ జాబ్ చేస్తున్నా గైస్. నేను ఈ తిరిగి ఇంత వైట్గా వస్తుంది, ఐ డోంట్ నో. సో నేను తిరుగుడికి అన్న పాప ఆల్రెడీ పడుకుందనమాట. So she sleeps whenever you go round and round in the car for too long, and then she just falls asleep. And sometimes she falls asleep way earlier, just when you start the car. ఇప్పుడైతే భరత్ కోసం వెయిటింగ్ అనమాట. సో భరత్ యాక్చువల్లీ హీ ప్లేస్ క్రికెట్. ఎవ్రీ వీకెండ్ క్రికెట్కి వెళ్తారు అనమాట. సో యాక్చువల్లీ అక్కడి నుంచి పిక్ చేసుకోమన్నాడు ఇవాళ. మన స్పెషల్ గెస్ట్ ఆఫ్ ది డే వచ్చేసాడు, సెలబ్రిటీ, రోజు చూసే గెస్ట్. యా, ఇప్పుడైతే వెళ్ళి మేము లిక్కీని పిక్ చేసుకుంటాం. అదిగో మా చెల్లి స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఫ్యామిలీ. సే హాయ్ లిక్కీ. సో లిక్కీ ఈజ్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ, కరెక్ట్ కదా? సో మీకు ఏదైనా కిడ్స్ సైకాలజీ గురించి కానీ, మెంటల్ హెల్త్ గురించి కానీ ఎనీ క్వశ్చన్స్ ఉంటే డ్రాప్ దెమ్ ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. విల్ ట్రై టు మేక్ అ స్పెషల్ సెషన్ విత్ హర్. కొన్ని మన సొసైటీలో ఉండే స్టిగ్మాస్ ఇవన్నీ క్లియర్ చేస్తా. ట్రై టు మేక్ అ యూస్ఫుల్ వీడియో. హాయ్ గైస్. సో ఆ రోజు యాక్చువల్లీ లిక్కీ ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం మర్చిపోయాం అనమాట వ్లాగ్. కబుర్లు చెప్పుకుంటూ, సుత్తి కబుర్లు చెప్పుకుంటా. సో ఫర్గాట్ టు షూట్. 2 days లేటర్ అనమాట ఇది. 2 days మంచిగా రిలాక్స్ అయ్యి గాసిప్స్ అన్నీ మాట్లాడుకొని ఫుల్ టైం పాస్ చేసినాము. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. లాంగ్ వీకెండ్ అనమాట ఇది. సో వీఆర్ గోయింగ్ టు సిటీ సెంటర్ అండ్ టేకింగ్ ఆర్నా అలాంగ్. సో ఎట్లా అవుతుందో చూడాలి. ఇంకొక 4 hours మాత్రమే ఉందన్నమాట మాకు టైం. సో విల్ గెట్ స్టార్టెడ్. నాకు వీలైనంత ఐ విల్ ట్రై టు క్యాప్చర్. బాయ్. సో వీఆర్ జస్ట్ అబౌట్ టు స్టార్ట్. ఫస్ట్ అయితే మళ్ళీ మర్చిపోతామని అవుట్ఫిట్స్ చూపించేద్దాం అనుకుంటున్నా. సో నేనైతే ఒక బ్లాక్ క్రాప్ టాప్ అండ్ ఈ పెన్సిల్ స్కర్ట్ వేసుకున్నా. ఈ లెపర్డ్ ప్రింట్ కదా ఇది. యా, సో ఈ బ్లాక్ క్రాప్ టాప్ని కొంచెం ఇన్షర్ట్ చేసా.
అండ్ ఒక వైట్ షూస్ ఫ్రమ్ జారా అండ్ వాచ్ అండ్ ఒక బ్యాంగిల్ అండ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అంతే. సో మల్లికి అవుట్ఫిట్ కూడా చూపిస్తా. సో షీఈస్ వేరింగ్ అ బ్లూ క్రాప్ టాప్ అండ్ బ్లాక్ సాటిన్ స్కర్ట్ విత్ నైకీ ఎయిర్ ఫోర్స్ అండ్ కొంచెం మాకు చల్లగా ఉంది కాబట్టి ఒక డెనిమ్ జాకెట్ వేసుకుంది, క్రాప్ డెనిమ్ జాకెట్. సో మా అవుట్ఫిట్స్ ఎలా అనిపించాయో డూ లెట్ us know in the comments. సో మా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వెనిలా అనే ఒక స్టోర్కి వచ్చామన్నమాట. ఇది కొత్త స్టోర్. దీంట్లో పింక్ వెనిలా అండ్ బ్లూ వెనిలా అని 2 బ్రాండ్స్ ఉంటాయి. ఫ్లేర్స్ ఇది స్ట్రైట్ కట్టా, స్ట్రైట్ లాగా ఉంది కానీ మరి ఫ్లేర్ కూడా లేదు. అదే ఇది బాగుంది కదా, క్రాప్ జాకెట్. ఇక్కడ ఈ కోడ్ సెట్ ఏదో చాలా బాగుంది అని చూస్తున్నా. మంచి ప్రాపర్ మంచి సమ్మర్ కలర్స్, ఈ టాన్ కలర్. సో ఈ డ్రెస్ ఒకటి నచ్చింది అనమాట నా దగ్గర. యాక్చువల్లీ దీనిలో సేమ్ గ్రీన్ కలర్ ఉంది, థైలాండ్లో వేసుకున్నా. సో ఈ డ్రెస్ అయితే ట్రై చేసా గైస్. లెట్ మీ నో ఎలా అనిపించింది. యాక్చువల్లీ నాకైతే మంచిగా సూట్ అయినట్టు అనిపిస్తుంది. బెల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా ఎలాస్టిక్ బెల్ట్ అనమాట. సో యా, అండ్ ఇలా సైడ్ స్లిట్స్ వచ్చినాయి అనమాట. సో విచ్ ఇస్ నైస్. సో దీన్ని అయితే మనం డ్రెస్ అప్ చేయొచ్చు అండ్ ఏదైనా మంచి డిజైనర్ బెల్ట్ పెట్టుకుని నైట్ టైం లుక్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందాక చూపించిన డ్రెస్ అయితే పర్చేస్ చేసా. యాక్చువల్లీ మేము షాపింగ్ చేసాం కానీ ఇంకా వ్లాగర్ మైండ్ సెట్ రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి కొన్నామని చూపించాల్సింది. సో డిడ్ంట్ డూ దాట్. నెక్స్ట్ అయితే H&Mకి వచ్చేసాము. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న కోడ్ బాగా నచ్చింది కానీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. సో తీసుకోలా, బాగుంది. ఈ H&Mలో ఈ బ్లాక్ క్రాప్ టాప్ చూడండి చాలా బాగుంది. దీనికైతే యాక్చువల్లీ ఇలా బ్లాక్ ట్రౌజర్స్ పేర్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం ఇలా ప్లీటెడ్ ట్రౌజర్స్కి క్రాప్ షర్ట్. వావ్, అండ్ మ్యాండేటరీ కాఫీ బ్రేక్. మా సిస్టర్స్ అందరు ఒకే టైప్ అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. కాఫీ అన్న ఏం చేస్తున్నావు? డ్రింకింగ్ వాటర్. చీచి No, Chichi, mommy. అండ్ అవర్ నెక్స్ట్ స్టాప్ వాస్ పుల్&బేర్ బేర్ అనమాట. సో పుల్&బేర్లో బేర్లో ఈ జ్యువెలరీ చూడండి చాలా మంచిగా అనిపించింది. మంచి బొహేమియన్ స్టైల్ జ్యువెలరీ ఉంది. ఇదైతే మనకి ఇండియన్ డ్రెస్సెస్కి కూడా చాలా వాటికి సూట్ అయిపోతాయి. అండ్ దెన్ ఈ వేస్ట్ కోట్ అండ్ ఈ ట్రౌజర్ సెట్స్ అయితే చూసాం, చాలా నచ్చాయి. కాకపోతే 50 pounds అనమాట సెట్. అండ్ వీ ఫౌండ్ ఇట్ అ బిట్ టూ స్టీప్, అందుకని ఏం పర్చేస్ చేయలేదు. ఈ ప్రింటెడ్ టీషర్ట్స్ అయితే చాలా నచ్చాయి, కాకపోతే నాకు అస్సలు ఓపిక లేకుండా అనమాట ట్రై చేయడానికి. సో అవి ఇంకా తీసుకోలే. పుల్&బేర్లో ఇలాంటి బేసిక్ టీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. వెరీ నైస్ సమ్మర్ కలెక్షన్. అండ్ జారా విజిట్ చేయకుండా అయితే మా షాపింగ్ని ఎప్పుడు ఫినిష్ చేయలేము. సో జారాకు వచ్చాము. ఈ శాండిల్స్ చాలా నచ్చాయి అనమాట, కాకపోతే చాలా హెవీగా ఉన్నట్టు అనిపించాయి. సో ఏమేమి తీసుకోలేదు, బట్ చాలా బాగున్నాయి కాబట్టి కవర్ చేస్తాం. డ్రెస్ చాలా బాగుంది కదా, 40 pounds అంట మిడీ డ్రెస్. అండ్ ఈ వైట్ షర్ట్ కూడా చాలా బాగుంది చూడండి, ఇక్కడ ఇట్లా ట్విస్టెడ్ డీటెయిల్ వచ్చింది. రియల్లీ గుడ్. సో యా, ఈ బ్లాక్ స్కర్ట్ అయితే ట్రై చేస్తున్నా.
సో ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్, అది యాక్చువల్లీ వీడియోలో క్యాప్చర్ అయిన నాయిస్ అనమాట. మేము యాడ్ చేసిన మ్యూజిక్ కాదు, ఆ స్టోర్స్లో ప్లే అవుతున్న మ్యూజికే. సో ఇక్కడైతే క్యూట్ సమ్మర్ అవుట్ఫిట్స్ వచ్చినాయి, కొన్ని క్యాప్చర్ చేశాను, జస్ట్ చూసేయండి. ఈ కోట్ సెట్ అయితే నాకు నచ్చింది గైస్. బేసిక్గా ఈ పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది, అండ్ ఆ ఫ్లేడ్ ప్యాంట్స్ సెట్ కూడా నచ్చింది. కాసేపు చూసాను, కొంచెం ఏదో చిన్నపిల్లలు వేసుకునే దానిలో ఉందేమో అనిపించి ఇదేమైతే తీసుకోలేదు, కాకపోతే నాకు నచ్చింది. Anna, where are we? I'm changing dress. You're changing dress? What are you trying? I just change this and this. అది వేసుకుంటున్నావా? నువ్వు అది సెలెక్ట్ చేసుకున్నావా? I wear this. ఏది చూపి, నచ్చిందా నీకు? Yes, I. అమ్మో, బిగ్ గర్ల్స్ది కాదా అది? Yes, mine. హే గాయ్స్, సో అనదర్ డే అనదర్ లుక్ అనమాట. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కొన్ని మంచి కొరియన్ స్కిన్ కేర్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారని. ఎలాగో రెడీ అయ్యి మంచి ప్రెజెంటబుల్గా ఉన్నామని ఐ థాట్ ఐల్ క్విక్లీ షేర్ ద హాల్ విత్ యూ. సో నేనైతే ఆల్మోస్ట్ 10 years నుంచి 2015 నుంచి ఐ వాజ్ ఇంటూ కొరియన్ స్కిన్ కేర్ అండ్ ఐమ్ స్టిల్ ఇంటూ కొరియన్ స్కిన్ కేర్. నాకైతే చాలా నచ్చుతాయి స్కిన్ కేర్ అయితే, నేను ఐమ్ బిగ్ ఫ్యాన్. బట్ బ్యూటీ అయితే కొన్ని హిట్స్ అండ్ మిస్సెస్ ఉంటాయి అనమాట. కొన్ని అస్సలు సెట్ కావు మన స్కిన్ టోన్కి, అండ్ కొన్ని మంచి సూట్ అవుతాయి. సో ఇవాళ అయితే కొన్ని ఉన్నాయన్నమాట, బ్యూటీ 1 or 2 products ఉన్నాయి, రెస్ట్ రిమైనింగ్ అంతా స్కిన్ కేరే. అండ్ నేనైతే కొరియన్ స్కిన్ కేర్లో ఆల్మోస్ట్ ఉన్న బ్రాండ్స్ అన్నిట్లో అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ అయితే ట్రై చేసి ఉంటాను. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. అండ్ మీలో ఎవరైనా కొరియన్ స్కిన్ కేర్ ఫ్యాన్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. మంచిగా ఇంటరాక్ట్ అయిదాము. మీ ఫేవరెట్ బ్రాండ్స్ ఏంటి, మీరు ఇంకా నేను ఏమైనా ట్రై చేయాలి అనుకుంటుంటే కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. అండ్ నేనైతే ఇవన్నీ ఆలివ్ యంగ్ అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను అనమాట. ఇప్పుడైతే మాకు యూకేలో బూట్స్లో, ఏసెస్లో, సూపర్ డ్రగ్లో ఇట్లా మాకు రెగ్యులర్గా దొరికే స్టోర్స్ అన్నిట్లో దొరికేస్తున్నాయి. బట్ ఆలివ్ యంగ్లో ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 30 to 40% ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట రీటైల్, ఇక్కడ మాకు రీటైల్లో దొరికే ప్రైజెస్ మీద. సో ఆలివ్ యంగ్ మచ్ బెటర్ ప్రైజెస్కి దొరుకుతాయి. కొంచెం షిప్పింగ్కి టైం పడుతుంది. సో ఇండియాకి కూడా షిప్ చేస్తారు అనుకుంటా ఆలివ్ యంగ్, ఐమ్ నాట్ షూర్. బట్ ఎనీవే నేను కొన్న ప్రోడక్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నన్ ఆఫ్ దీస్ ఆర్ స్పాన్సర్డ్, ఐ విష్ దే వర్. సో యా, ఇవన్నీ నేను నా ఇంట్రెస్ట్తో పర్చేస్ చేశాను అనమాట. కొన్ని కొత్తగా ట్రై చేస్తున్నా ఉన్నాయి, కొన్ని శాంపుల్స్ ట్రై చేసి నచ్చినవి కొంటున్నా ఉన్నాయి, కొన్ని రిపీట్ పర్చేసెస్ ఉన్నాయి. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ అనమాట. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ సీ వాట్ ఆల్ ఐ గాట్. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే విల్ స్టార్ట్ విత్ మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్, hyaluronic acid. So I got this Mixoon glacier water hyaluronic acid serum అనమాట. యాజ్ ఐ సెడ్ నేను కొన్ని ట్రై చేసిన ఆల్రెడీ అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. ఇదైతే నేను 100 ml బాటిల్ అయితే ట్రై చేసిన, ఫినిష్ చేసిన. సో ఐ గాట్ దిస్ వన్ ఇన్ 300 ml అనమాట. ఇది చూసినారా ఎంత హ్యూజ్గా ఉందో బాటిల్, చాలా పెద్దగా ఉంటుంది బాటిల్. ఇదైతే మంచిగా నెక్కి, ఎప్పుడైనా హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇట్స్ అ స్టీల్. ప్రైజెస్ నాకు గుర్తులేవు, నేను అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దీని టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా చూసారా? సో ఇట్ హ్యాస్ సూపర్ లైట్ వెయిట్ టెక్స్చర్, ఇట్లా మంచిగా సింక్ అయిపోతుంది స్కిన్లోకి. యాక్చువల్లీ నాకు ఇది నెక్కి, బాడీకి యూజ్ చేయడానికి మెయిన్గా కొన్నా. నేను జనరల్గా వాడే హైలూరానిక్ యాసిడ్ సీరం అయితే ఈ విషీ నుంచి అనమాట. సో ఈ విషీది 50 mlకి వచ్చే ప్రైస్ ఇది 300 mlకి వస్తుంది మనకి. సో ఇట్స్ చాలా గుడ్ డీల్ ఇది. అండ్ దిస్ ఈజ్ అ రియలీ గుడ్ ప్రోడక్ట్. సో ఇది నేను యూజ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అనమాట, ఇట్స్ రియలీ గుడ్. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్కిన్ 104ది సెంటెలా, మాడగాస్కర్ సెంటెలా యాంపూల్. యాక్చువల్లీ ఈ బ్రాండ్లో ఈ సెంటెలా సీరమ్స్ అండ్ ఈ సెంటెలా ప్రోడక్ట్స్ చాలా ఫేమస్ అనమాట. సో దే ఆర్ మేడ్ విత్ ప్యూర్ సెంటెలా ఫ్రమ్ మాడగాస్కర్. ఇదైతే నేను ఒక చిన్న శాంపుల్ ట్రై చేసిన అనమాట. ముందెప్పుడో నార్మల్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఈ ఆలివ్ యంగ్లో అండ్ అదర్ కొరియన్ వెబ్సైట్స్లో, ఎస్ స్టైల్ వీటిలో చాలా శాంపిల్స్ పంపిస్తారనమాట మనకి. సో ఆ శాంపిల్స్ ఒక్కొక్కసారి మనకి ట్రై చేసినా మనకి
ప్రోడక్ట్ మనకి సెట్ అవుతుందా లేదా అనేది అర్థమవుతుంది. అండ్ నాకు ఇది అనమాట ఇలా ఉంటుంది. ఇది ఇలా లైట్ లిక్విడ్ అనమాట. ఇదైతే అసలు వెరీ వెరీ హైడ్రేటింగ్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు నేనైతే ట్రెటినాయిన్ యూజ్ చేస్తున్నా గైస్. ఫ్రమ్ అ ఫ్యూ మంత్స్ ట్రెటినాయిన్ రిలీజియస్గా యూజ్ చేస్తున్నా. సో ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ సమ్ వెరీ సూదింగ్ సీరమ్స్. సో ఇది వన్ ఆఫ్ ఇట్. ఇదేంటంటే హైలోనిక్ యాసిడ్ లాగా జెల్ బేస్డ్ ఉండదు, ఫుల్లీ వాటర్ లాగా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ వెరీ హైడ్రేటింగ్, చాలా నచ్చింది ఇది. అందుకని దీన్ని 50 ml ఇది 55 ml బిగ్ సైజ్లో పర్చేస్ చేశాను. సో ఈ సెంటెలా ఏంటంటే మంచి సూదింగ్ ఇంగ్రీడియంట్, కాకపోతే అందరికీ సెట్ అవ్వదు. సో ఖచ్చితంగా ఏదన్నా చిన్న ట్రయల్ ఆర్ శాంపుల్ సైజ్ పర్చేస్ చేసి ట్రై చేసిన తర్వాతే కొనండి. సెంటెలా అందరికీ సూట్ అవ్వదు, బట్ సూట్ అవుతే మాత్రం ఇట్స్ ద మోస్ట్ సూదింగ్. మనకి యాక్నీ ప్రోన్ స్కిన్కి కానీ, ఆఫ్టర్ స్పాట్స్కి కానీ, ఆర్ ఇట్లాంటి ట్రెటినాయిన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ సెన్సిటైజ్ చేస్తుంది కదా మన స్కిన్ని. సో అప్పుడు ఈ సెంటెల్లా చాలా హెల్ప్ చేస్తుంది. బట్ సూట్ అవుతుందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకునే పర్చేస్ చేయండి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా అగైన్ ఫ్రమ్ స్కిన్ 104. ఇది కూడా మాడగాస్కర్ సెంటెల్లానే. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నిట్లో మెయిన్ స్టార్ ఇంగ్రీడియంట్ ఇదే ఉంటుంది అనమాట. ఇదైతే డబుల్ క్లెన్జింగ్ డ్యూ. సో ఒక క్లెన్జింగ్ ఆయిల్ అండ్ ఒక ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్ వస్తాయి అనమాట. సో నేనైతే యాక్చువల్లీ క్లెన్జింగ్ ఆయిలే యూజ్ చేస్తాను అనమాట నా మేకప్ రిమూవ్ చేయడానికి. అండ్ ఎవ్రీడే సన్ స్క్రీన్ అవన్నీ కూడా మనకు జనరల్ క్లెన్జర్తో అంత క్లియర్గా పోవు. సో ఖచ్చితంగా డబుల్ క్లెన్జింగ్ చేస్తా. అండ్ ఇప్పుడైతే కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ ద బ్యూటీ ఆఫ్ జోసాన్ జింగ్సంగ్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఐ థాట్ ఐ ట్రై దిస్ వన్. అది ఆల్మోస్ట్ హాఫ్ పైన అయిపోయింది, బట్ మనం ఆగలేం కాబట్టి అప్పుడే పర్చేస్ చేసేసి పెట్టేసుకున్నా. సో ఇది సెంటెలా బేస్డ్ క్లెన్జింగ్ ఆయిల్. అండ్ దాంతోపాటే సెంటెలా యాంపూల్ ఫోమ్. సో ఇది ఒక ఫోమ్ క్లెన్జర్ అనమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందని చాలా రివ్యూస్ కూడా చూస్తుంటాను. సో ఐ థాట్ ఐ ట్రై దిస్. ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ఐ హోప్ ఐ లైక్ ఇట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాకు నచ్చాయా లేదా, వీటి రివ్యూస్, వీటి యూసేజ్, ఇవన్నీ నేను కొన్ని షార్ట్స్ అండ్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో చేద్దాం అనుకుంటున్నా గైస్. సో ఇన్స్టాగ్రామ్లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ గో అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. anu_supi ఉంటుంది మా ఐడి. సో డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఈ రీల్స్, షార్ట్స్, స్కిన్ కేర్, మేకప్ రిలేటెడ్వి కొన్ని పెడదాం అనుకుంటున్నా. ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉంటారో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హరు బ్లాక్ రైస్ ఫేషియల్ ఆయిల్ అనమాట. సో ఇదేంటంటే ఈ హరులో వన్ ఆఫ్ ద ఫేమస్ లైన్స్ ఈస్ ద బ్లాక్ రైస్ ఇంగ్రీడియంట్లో ఉండే ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇదైతే ఫేషియల్ ఆయిల్ అనమాట. ఇది కైండ్ ఆఫ్ డ్రై ఆయిల్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను వాడేది కొంచెం కుంకుమది బేస్డ్ ఆయిల్స్. అండ్ మాకు ఇప్పుడు కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అవి టూ రిచ్ అండ్ టూ హెవీగా అనిపిస్తాయి. సో ఇది కొంచెం డ్రై ఆయిల్ అనమాట. ఇది మనం డే టైం కూడా వాడచ్చు, అంటే యాజ్ పర్ ద బ్రాండ్. సో ఇలా ఉంటుంది దీని టెక్స్చర్. సో దీని బేస్ స్టార్ ఇంగ్రీడియంట్ అయితే బ్లాక్ రైస్ది బ్రాన్ ఆయిల్ అనమాట. అండ్ చాలా డిఫరెంట్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. వన్ థింగ్ ఐ హేట్ ఈ ఫస్ట్ ఇంప్రెషన్స్ నుంచి ఏంటి అంటే ఐ షుడ్ హ్యావ్ చెక్ ద ఇంగ్రీడియంట్స్ ప్రాపర్లీ. ఇది లైట్గా సెంటెడ్ ఉంది, నాకు అసలు సెంటెడ్ ప్రోడక్ట్స్ నచ్చవు. సో ఓకే, కాకపోతే వెంటనే డిసపియర్ అయిపోయింది సెంట్ అయితే. ఓకే, ఇట్స్ ఫైన్. సో సెంటెడ్ ఉంది, బట్ విత్ ఇన్ ఐ థింక్ లెస్ దాన్ 10 secondsలో సెంట్ అయితే పోయింది కాబట్టి షుడ్ బీ ఫైన్. సో ఇది కొంచెం డ్రై ఆయిల్ అండ్ లైటర్ ఆయిల్ కాబట్టి సమ్మర్స్లో బాగుంటుందని ఐ పర్చేస్ దిస్ టు ట్రై అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ మళ్ళీ అగైన్ స్కిన్ 104ది అండ్ మాడగాస్కర్ సెంటెలాదే. ఏంది ఇంగ్రీడియంట్ పిచ్చి పట్టుకుంది అనుకుంటున్నారా? ఎప్పుడైతే ట్రెటినాయిన్ స్టార్ట్ చేసినానో అన్నీ సూదింగ్, మామూలుగా అయితే నేను హైడ్రేషన్ కోసం ఎక్కువ చూస్తాను, ఇప్పుడు హైడ్రేషన్తో పాటు ఈ సూదింగ్ కామింగ్ ఇంగ్రీడియంట్స్ కోసం ఎక్కువ చూస్తున్నాను అనమాట. సో ఐ గాట్ దిస్ వన్. ఇది కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ట్రయింగ్ ఇట్. సో ఇది మాడగాస్కర్ సెంటెలా హయాలుసికా వాటర్ ఫిట్ సన్ సీరమ్. సో ఇది సన్ సీరమ్. నేను ఇది ఆల్రెడీ యూస్ చేయడం స్టార్ట్ చేసా. అండ్ ఇదైతే ట్విన్ ప్యాక్ గైస్. సో లోపల ఇంకొకటి ఉంది ట్విన్ ప్యాక్. నాకు ట్విన్ ప్యాక్ సింగిల్ది ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ ఉన్నాయి. ఐ థింక్ లెస్ దాన్ 2 pounds డిఫరెన్స్ ఉంటే
ఆబ్వియస్గా ట్విన్ ప్యాక్కి వెళ్ళాను. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ 50 ml. సో సమ్మర్లో ఫాస్ట్గా అయిపోతుంది నాకు, 2-3 వీక్స్కి అయిపోగొట్టేస్తా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో దీనిలో అయితే సీకా కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ known ingredients for soothing and calming. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. టెక్స్చర్ అయితే చాలా బాగుంది. యాజ్ ఐ సెడ్ నేను ఇది వాడడం స్టార్ట్ చేశాను. సో ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ సింకింగ్ ఇన్. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ఫుల్లీ నచ్చింది కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి 2 ఖచ్చితంగా ఫినిష్ చేసేస్తాను. నచ్చకపోతే ఇట్లాంటివి ఇంకా బొక్క అనుకోవడమే. అండ్ సమ్మర్లో స్కిన్ కేర్ హాల్ చేసినప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్ సన్ స్క్రీన్స్ అయితే కొనాలి కదా. సో ఈ సన్ స్క్రీన్ కూడా ట్రై చేద్దామని పర్చేస్ చేశాను అనమాట. సో మా సన్ స్క్రీన్స్ వీడియో చూస్తుంటే యు ఆల్ నో దట్ నాకు బ్యూటీ ఆఫ్ జోసాన్ది దాని ఒరిజినల్ వర్షన్ చాలా ఇష్టం అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ఇంకొకటి కూడా పర్చేస్ చేశాను. సో ఇది ఒరిజినల్ వర్షన్ అనమాట. అండ్ దీనివైతే నేను మల్టిపుల్ లైక్ ట్యూబ్స్ ఖాళీ చేసిన. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. ఇది ఎంటీ చేసేసిన, ఇది సెకండ్ది. అండ్ ఇది థర్డ్ది పర్చేస్ చేశాను అగైన్. అండ్ దాని సిస్టర్ అనమాట ఇది. సో దిస్ వన్ ఈజ్ మచ్ లైటర్ అండ్ సమ్మర్కి చాలా బాగుంటుందని విన్నాను. ఇదేంటంటే కొంచెం రిచ్గా అండ్ డ్రై స్కిన్ వాళ్ళకి అండ్ వింటర్స్లో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ దిస్ వన్ ఈజ్ రిలీఫ్ సన్ ఆక్వా ఫ్రెష్ అనమాట. సో ఇది లైట్ అండ్ సమ్మర్కి అప్రోప్రియేట్ ఉంటుంది, ఎక్కువ ఆయిలీగా రిచ్గా ఉండకుండా. అండ్ దిస్ వన్ ఆల్సో హ్యాస్ నయాసినమైడ్ ఐ గెస్. సో ఇదైతే ట్రై చేద్దామని పర్చేస్ చేశాను. ఐ హ్యావెంట్ ట్రైడ్ దిస్ వన్ యెట్ బికాజ్ నాకు ఇందాక స్కిన్ 104 చాలా నచ్చింది. సో ఇది కూడా నెక్స్ట్ వీక్లో అలా రిబ్బన్ కటింగ్ చేసేసి ఇది కూడా ట్రై చేస్తాను. సో వీటన్నిటికీ రివ్యూస్ అవి షార్ట్స్ అండ్ రీల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇఫ్ యూ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ సచ్ రీల్స్ అండ్ షార్ట్స్. సో ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆయిల్ లాలా అని, ఇది క్రేవ్ బ్యూటీ నుంచి అనమాట. ఇది నేను కల్ట్ బ్యూటీ అనే వెబ్సైట్లో పర్చేస్ చేశాను. ఇది కొరియన్ వెబ్సైట్స్లో ఉండదు అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్ బికాజ్ దీని ఫౌండర్ అయితే కొరియన్ బట్ షీ లివ్స్ ఇన్ ద యుఎస్. అండ్ ఈమెన్ నేను ఆల్మోస్ట్ 9-10 years నుంచి ఫాలో అవుతున్నాను బికాజ్ షీ వాజ్ అ స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ మంచి నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ షేర్ చేస్తుంది అనమాట. సో తన పేరు లియా. ఐ విల్ ట్రై టు యాడ్ హర్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో తను ఆల్మోస్ట్ 4 years బ్యాక్ క్రేవ్ బ్యూటీ అనే ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేసింది అవుట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ స్కిన్ కేర్ అండ్ మంచి ఫార్ములేషన్ నాలెడ్జ్ కూడా ఉంది ఆ అమ్మాయికి. సో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ హ్యాండ్స్ ఆన్ సమ్ ఆఫ్ హర్ ప్రోడక్ట్స్. కాకపోతే యూకేలో ఎప్పుడు అవైలబుల్ లేకుండా అండ్ ఈ మధ్యనే కల్ట్ బ్యూటీలో లాంచ్ చేసింది. సో ఇదేంటంటే ఇది కూడా ఒక సీరమ్, కాకపోతే దిస్ ఈజ్ గ్రేట్ ఫర్ ఆయిలీ స్కిన్ టైప్స్ అండ్ బ్లెమిష్ ప్రోన్ స్కిన్ అనమాట. సో యాక్నీ వచ్చినప్పుడు మనకి ఆయిల్ హైడ్రేషన్ అంటారా, సో ఆయిల్తో మన స్కిన్ని నరిష్ చేయడం కూడా అది అంతే ఇంపార్టెంట్. సో దీనిలో అయితే అట్లాంటి మంచి స్కిన్కి హెల్ప్ అయ్యే ఆయిల్స్, బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు హెల్ప్ అయ్యే ఆయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ రియలీ గుడ్. దీన్ని అయితే నేను పర్చేస్ చేసి, నేను ఇప్పుడు ఈ హాల్లో పర్చేస్ చేసింది కాదు, ఇది ఆల్మోస్ట్ 2 months అయింది నేను పర్చేస్ చేసి. ఇదైతే నాకు బాగా నచ్చింది, ఐ లవ్డ్ ఇట్. అందుకనే ఇది ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను. సో యూకేలో ఆర్ యూఎస్లో ఉండే వాళ్ళకి దొరికేస్తుంది. ఐ విల్ డ్రాప్ అ లింక్ డౌన్ బిలో. సో ఇప్పుడైతే స్కిన్ కేర్ అన్నీ అయిపోయినాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఆర్ మేకప్ ప్రోడక్ట్స్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ జుంగ్ సామ్యూల్. ఐ మైట్ బి బుచరింగ్ ద నేమ్, కాకపోతే జుంగ్ సామ్యూల్ అని అంటారు అనుకుంటా. సో ఇది ఎసెన్షియల్ స్కిన్ న్యూడర్ కుషన్ స్పెషల్ సెట్. ఇది యాక్చువల్లీ నేను ఈ కుషన్ ఫౌండేషన్ కోసం పర్చేస్ చేశాను. బట్ యాజ్ ఐ సెడ్ ఆలివ్ యంగ్లో మంచి ఆఫర్స్ ఉంటాయి. సో నాకు ఇది ఉట్టి కుషన్ ఫౌండేషన్ అయితే ఎంత ప్రైస్ అవుతుందో ఈ సెట్ మొత్తం అదే ప్రైస్కి వచ్చింది అనమాట. సో ఈ సెట్లో ఏమున్నాయంటే ఈ జుంగ్ సామ్యూల్ కుషన్ ఫౌండేషన్ ఉంది, కుషన్ బ్లష్ ఉందన్నమాట, అండ్ ఆల్సో అ రీఫిల్ ఆఫ్ ద కుషన్ ఫౌండేషన్. సో ఆ ఫౌండేషన్ అయిపోతే దాన్ని రీఫిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దే గేవ్ మీ అ ఫ్యూ స్పాంజెస్, ఈ బ్లెండింగ్ స్పాంజెస్ ఇచ్చారు ఈ ఫౌండేషన్ అండ్ బ్లష్ యూజ్ చేయడానికి. సో ఈ జుంగ్ సామ్యూల్ గురించి తెలియకపోతే
ఇన్ఫ్యాక్ట్ మనకి టిర్టిర్ కుషన్ ఫౌండేషన్ గ్లోబల్గా టిక్టాక్లో ఇన్స్టాలో ఫుల్ వైరల్ అయింది కదా. యాక్చువల్గా కొరియన్స్ పర్చేస్ చేసేది కొరియాలో వైరల్ అయిన ప్రోడక్ట్ అయితే ఈ జుంగ్ సామిల్ అనమాట. సో ఐ థాట్ ఐ ట్రై దిస్ వన్ బికాస్ నా దగ్గర ఈ టిర్టిర్ కూడా ఉన్నాయి. 2 షేడ్స్ కొన్నాను, బట్ ఐ జస్ట్ హేట్ ఇట్. నాకు అస్సలు నచ్చలేదు. వెరీ డ్రైయింగ్ అండ్ పోర్స్ క్లాగ్ చేసే టెక్స్చర్ అండ్ ఇట్లా పోర్స్ అన్నీ కూడా మనకి ఇట్లా ఎన్హాన్స్డ్ లుక్ వచ్చినట్టు అనిపించింది. సో ఐ హోప్ ఐ లైక్ దిస్. అండ్ దీని షేడ్ మ్యాచ్ కూడా కరెక్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ హోప్ సో. మీడియం షేడ్లో అయితే పర్చేస్ చేసా. అండ్ బ్లష్ కూడా కొంచెం న్యూడ్ లాగా ఉంది. హోప్ ఇది మన స్కిన్ మీద కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఇదైతే బ్లష్ కలర్. సో అప్పుడప్పుడు మనం ఇలా గ్లోబల్గా ఫేమస్ అయినవే కాదు, యాక్చువల్ కొరియన్స్ ఏం యూజ్ చేస్తారని కూడా మనం కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడప్పుడు ఆ ప్రోడక్ట్స్ కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా కొన్ని మంచి హిట్స్ అవుతాయి. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. అయిపోయింది గైస్, లాస్ట్ 2 మోర్ ఉన్నాయి అంతే. అండ్ నెక్స్ట్ వన్ బ్యూటీలో నేను పర్చేస్ చేసింది అయితే ఈ టిర్టిర్ వాటరిజం గ్లో టింట్ అనమాట. సో ఇది ఒక టింట్. సో ఇప్పుడైతే నేను యాక్చువల్లీ ఒక కోరల్ లిప్ లైనర్ పెట్టుకొని, న్యూడ్ లిప్ లైనర్ పెట్టుకొని ఈ టింట్ అయితే వేసుకున్నాను. సో ఇఫ్ యూ లైక్ వాట్ యూర్ సీయింగ్ ఆన్ మై లిప్స్, ఇదే అది. అండ్ ఇదైతే మంచి కోరల్ కలర్లో ఉందన్నమాట. సో దీని షేడ్స్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో కొరియన్ టింట్స్, ఈ గ్లాస్ టింట్స్, వాటర్ టింట్స్ చాలా ఫేమస్ కదా. అండ్ దే హ్యావ్ దట్ బ్యూటిఫుల్ జ్యూసీ గ్లోవీ లిప్స్ ఇన్ ఆల్ ద కొరియన్ సిరీస్ కూడా. సో యా, చాలా బాగుంది. సూపర్ కంఫర్టబుల్గా ఉంది. నేను ఇది యాక్చువల్లీ లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తున్నాను అన్నమాట. అంత నచ్చింది. సో మంచి ఒక న్యూడ్ ఆర్ కోరల్ లిప్ లైనర్ వేసుకొని దీంతో ఫిల్ చేసేసుకుంటే చాలా న్యాచురల్ గ్లోయి లుక్ ఉందన్నమాట. ఐ లవ్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ బ్యూటీ అండ్ ద లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ హాల్ ఏంటంటే ఇంకొక టింట్. సో ఇది కలర్ గ్రామ్ ఫ్రూటీ గ్లాస్ టింట్ అండ్ దీని షేడ్ వచ్చేసి టికింగ్ యాపిల్. సో ఇది కూడా ఒక మంచి టింట్ అనమాట. అండ్ నాకైతే టిర్టిర్ది ఎక్కువ నచ్చింది దీనికంటే. సో ఇది బ్రైట్ రెడ్, కాకపోతే మనకి ఇది టింటే కాబట్టి పెట్టుకున్న తర్వాత అంత లైక్ బ్రైట్గా ఉండదు. సో ఒక న్యాచురల్ కోరలీ రెడ్ షేడ్లో మనకి టింట్ చేస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ వెరీ హైడ్రేటింగ్ యాజ్ వెల్. కాకపోతే ఫర్ సమ్ రీజన్ నాకైతే టిర్టిర్దే ఎక్కువ నచ్చింది. ఇదైతే నేను ఈ వీడియో స్టార్టింగ్లో పెట్టుకుని ఉంటాను. సో దిస్ ఇస్ వన్ అనమాట. సో డన్ విత్ ద హాల్ గైస్. నా ఈ క్యూట్ స్కిన్ కేర్ హాల్ మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. అండ్ ఈ వ్లాగ్ అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా నో ఐడియా అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ డౌన్ బిలో. ఇంకొన్ని మంచి అమేజింగ్ ఇండియా కంటెంట్ ఉన్నాయి. సో అవన్నీ వస్తుంటాయి. సో జస్ట్ స్టే ట్యూన్ టు అను అండ్ సుపి. అండ్ గైస్ మేమైతే సబ్స్క్రైబ్ చేసుకోమని అస్సలు అడగట్లేదు. సో మేము డిఫరెంట్ కంటెంట్తో వస్తున్నాం కదా, లైక్ శారీస్, జ్యువెలరీ, స్కిన్ కేర్, బ్యూటీ అన్నీ కవర్ చేస్తుంటాము. అండ్ సమ్ ఫన్ వ్లాగ్స్ టు. సో ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. మమ్మల్ని చాలా మోటివేట్ చేస్తుంది అనమాట. సో don't forget to do that and also click the bell icon for all the notifications. So మేము ఏ వీడియో పెట్టినా టింగ్ అని మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మా వీడియోస్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో డోంట్ ఫర్గెట్ టు డూ దాట్ యాజ్ వెల్ అండ్ ఆల్సో ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో విల్ బీ బ్యాక్ వెరీ సూన్. బాయ్.